దుఃఖం రెండూ కలుగుతాయి. దైవభక్తిలో ఉన్న తనకేమో ముళ్ళు, దాని తాలూకు నొప్పి, గాయం తాలూకు బాధ, ఎన్నో కష్టాలు వచ్చాయి. భోగ విలాసాలతో తిరిగి తన మిత్రుడికేమో బంగారు నిధి లభించింది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆ రెండవ మిత్రుడి మనసు విరిగిపోతుంది, అనిశ్చితితో కొట్టుకుంటుంది. దిగాలుగా కూర్చున్న ఈ శిష్యుని చూసిన గురువుగారు కారణం అడుగుతారు. శిష్యుడు జరిగిందంతా గురువుకు వివరిస్తాడు. భగవంతుడు తనకు అన్యాయం చేస్తాడని అంటాడు ఈ శిష్యుడు తన గురువుతో. అప్పుడు గురువు చెప్పిన సమాధానం, అలాంటిదేమీ లేదు, అదంతా నీ అపోహ, వర్తమాన దృష్టితోనే నీ మనసు నిండిపోయింది. కానీ ఆ దేవదేవుడు నీ భూత భవిష్యత్తు వర్తమానాల్ని ఏకకాలంలో దర్శిస్తాడు. నీ మిత్రుడు పూర్వజన్మలో గొప్ప పుణ్యకార్యాలు చేశాడు, అందుకే అతనికిప్పుడు ధనం లభించింది. అయితే ఈ జన్మలో అతను చేస్తున్న పాపపు పనుల కారణంగా ఒకటే బంగారపు సంచి దక్కింది. కానీ నీవు గత జన్మలో పెద్ద దోషివి, ఎన్నో పాపాలు చేశావు. ఆ కారణం చేత నీకు ఈరోజు చావు రాసిపెట్టుంది. కానీ ఈ జన్మలో నీవు నిరంతరం దైవ చింతనలోనే గడుపుతూ ఉన్నావు.